Hello, this is about this video about chess. Chess లో 64 చెక్స్ ఉంటాయి. మ్యాక్సిమం అందరూ వినే ఉంటారు. అదేవిధంగా ఈచ్ సైడ్ 8 పాన్స్ ఉంటున్నాయి. కింగ్ ఉంటుంది, క్వీన్ ఉంటుంది, అదేవిధంగా బిషప్స్ 2 ఉంటాయి. నైట్ అంటే మన తెలుగులో గుర్రం అంటాం, ఇవి 2 ఉంటాయి. రుక్స్ ఇవి 2 ఉంటాయి. ఇందులో మనకి ఏ విధంగా ఇంపార్టెన్స్ కూడా పాయింట్స్ వైజ్ చూపెడతారు. క్వీన్కి వచ్చి 9 పాయింట్స్ కింద చెప్తాము. సెకండ్ వన్ బెస్ట్ రుక్ 5 పాయింట్స్ కింద చెప్తాము. వాల్యూలో చెప్పుకుంటే మనం నైట్కి బిషప్కి ఈచ్ 3 పాయింట్స్ క్యారీ చేస్తాం. అదేవిధంగా పాన్కి 1 పాయింట్ అనమాట. ఇప్పుడు మీకు ఏ మూమెంట్ ఎలా ఉంటుందో నేను విడిగా చెప్తాను మీకు. ఫస్ట్ పాన్స్ గురించి, పాన్స్ ఏ విధంగా మూవ్ అవుతాయో నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. రోజుకి ఒక్కొక్క వీడియోలోని ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. తర్వాత చెస్ గేమ్స్ గురించి ఫుల్ డీటెయిల్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ రోలో మాత్రం ఇక్కడ వైట్ పాన్స్ ఏమో సెకండ్ రోలో ఉంటాయి, బ్లాక్ పాన్స్ ఏమో 7th రోలో ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా మనం ఫస్ట్ మూవ్ ఎప్పుడు వైట్ వాళ్ళకే ఉంటుంది. దాన్ని పాన్స్ ఇప్పుడు స్ట్రైట్గానే మాత్రమే మూవ్ అవుతాయి, స్ట్రైట్గా మాత్రమే మూవ్ అవుతాయి ఇలా. అయితే నేను పాన్ను 2 స్టెప్స్ వేసాను కదా. ఫస్ట్ మూమెంట్లో సెకండ్ రోలోంచి స్టార్ట్, అది ఉన్న ప్లేస్ నుంచి ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా సింగిల్ అవసరాన్ని బట్టి సింగిల్ ఒక స్టెప్ వేయచ్చు, లేకపోతే డైరెక్ట్ 2 స్టెప్లు కూడా వేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ మాత్రం సింగిల్ 1-1 జరపాలి. ఫస్ట్ మూమెంట్ మాత్రమే 2 స్టెప్లు వేసుకోవచ్చు అవసరం అనుకుంటే, లేకపోతే సింగిల్ వేసుకోవచ్చు. వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి, వాళ్ళ థియరీ విధానాన్ని బట్టి, వాళ్ళ ఆడుకునేటువంటి ప్లేయర్ సిస్టమ్ అనమాట. అయితే యాజ్ పర్ రూల్ ప్రకారం ఫస్ట్ సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు, లేకపోతే 2 స్టెప్స్ వేసుకోవచ్చు. అక్కడి నుంచి మాత్రం ఓన్లీ 1 మూమెంట్ 1 స్టెప్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు పాన్స్ ఇప్పుడు కూడా స్ట్రైట్గానే వెళ్తాయి. వన్స్ పెదరికి వెళ్ళిందంటే మళ్ళీ బ్యాక్ మాత్రం రాదు. బ్యాక్ మాత్రం పాన్ మనం తెచ్చుకోలేం. ఇది ఎదరికి వెళ్ళింది, మళ్ళీ ఇది ఎదరికే వెళ్తుంది తప్ప బ్యాక్ మాత్రం పాన్ రాదు. మిగిలినవన్నీ వెనక్కి కదులుతాయి, ముందుకి కదులుతాయి. కానీ పాన్ విషయంలో మాత్రం ఇప్పుడు ఒక్కసారి ఫ్రంట్కి స్టెప్ వేసామంటే మాత్రం మళ్ళీ బ్యాక్కి రాదు, ఎట్టి పరిస్థితుల్లోనే రాదనమాట. ఓకే, పాన్ తోటి క్యాప్చరింగ్ నేర్చుకుందాం. ఇప్పుడు పాన్ మూమెంట్ తెలుసుకుందాము. పాన్ ఓన్లీ ఫ్రంట్ మూమెంట్ మాత్రమే ఉంటుంది. ఐదర్ బ్యాక్ కానీ సైడ్కి కానీ వెళ్ళదు. కానీ జస్ట్ క్యాప్చరింగ్లో మాత్రం పాను క్రాస్గా ఉంటేనే మాత్రమే పాన్కి ఎదురుగా పాన్ ఉన్నప్పుడు దీన్ని ఇలాగ క్యాప్చర్ చేయలేదు, కొట్టలేదు. కానీ పాన్తో క్యాప్చర్ చేయాలంటే మాత్రం క్రాస్లో ఉండాలి. దానికి ఈ పక్కన ఉంటే ఇలాగ క్యాప్చర్ చేస్తుంది, ఒకవేళ ఈ పక్కన ఉంటే ఇలా క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసిన తర్వాత మళ్ళీ అలా వెళ్దు, దాని యాజ్ యూజువల్గా ముందుకు మాత్రమే ఒక స్టెప్ వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ పాన్ ఇలా ఉంది, ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉన్నాయి అనుకోండి, ఇవి ఇలా ఉన్నాయి అనుకుందాం. ఈ పాన్ తోటి ఇలా క్యాప్చర్ చేయగలం, ఈ పాన్ తోటి ఇలా క్యాప్చర్ చేయగలం. ఇలాగా క్యాప్చరింగ్ విషయంలో మాత్రమే పాన్ క్రాస్గా క్యాప్చర్ చేస్తుంది. తర్వాత మూమెంట్ ఎలా ఉంటుంది, ఇలాగా స్ట్రైట్గా మాత్రమే వెళ్తుంది. క్యాప్చరింగ్ చేసినప్పుడు మాత్రమే క్రాస్గా క్యాప్చర్ చేస్తుంది. వీళ్ళ విషయంలో పాన్ ఎప్పుడూ కూడా ఒక్కొక్క స్టెప్ ముందుకు స్ట్రైట్గా మాత్రమే వెళ్తుంది, అటు పక్కకు వెళ్దు, అదేవిధంగా బ్యాక్ కూడా రాదు. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలోని మీకు బిషప్ ఏ విధంగా వెళ్తుందో మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.